లేటెస్ట్గా థియేటర్స్లో రిలీజ్కి వచ్చిన చిత్రాల్లో కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించిన భారీ యానిమేషన్ అండ్ డివోషనల్ చిత్రం య మహావతార నరసింహ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి. కథ. ఇక కథలోకి వస్తే కశ్యప ముని భార్యలలో ఒకరైనటువంటి దితి ఓనాడు కామమోహితురాలే సరైన సమయం కానప్పటికీ కశ్యప మునితో సంగమిస్తుంది. ఇది తగిన సమయం కాదని వారించినా దానికి ప్రతిఫలం పుట్టే బిడ్డ రాక్షస అంశతో పుట్టే అవకాశం ఉందని చెప్పినా కూడా కశ్యపునితో సంగమిస్తుంది. అందుకు ప్రతిఫలంగా అత్యంత క్రూర కవలలు హిరణ్యకశిప, హిరణ్యాక్షులు పుడతారు. వీరి అకృత్యాలకు అడ్డు ఉండదు. వీరిని మహావిష్ణువుకి శత్రువులుగా వారి గురువు శుక్రాచార్యుడు పెంచుతాడు. అప్పటికే అసురులలో మేటిగా నిలిచిన వీరిద్దరిలో విష్ణు అవతారాల్లో ఒకటైన వారాహి అవతారం హిరణ్యాక్షుని హతమారుస్తాడు. దానితో హిరణ్యకశిపునికి విష్ణువుపై మరింత ద్వేషం పెరుగుతుంది. దీనితో కఠోర తపస్సు చేసి బ్రహ్మనుంచి ఓ వరాన్ని పొందుతాడు. ఈ క్రమంలోనే తనకి పుట్టిన బిడ్డ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడుగా పుడతాడు. ఇది హిరణ్యకశిపునికి నచ్చదు. అక్కడ నుంచి కథ ఎలా మారింది? ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడుగా ఎలా మారాడు? నరసింహ అవతారం ఎలా ఉద్భవించింది? ఇంటకాని బయటకాని, మనిషి చేతకాని, మూగం చేతకాని, నేలమీద కాని నింగిలో కాని మరణం ఉందని హిరణ్యకశిపుని అంతం నరసింహావతారం ఎలా చేసింది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్. మొదటిగా ఇలాంటి ప్రయోగాన్ని ఇండియన్ సినిమా దగ్గర చేసిన నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్, టీమ్ ప్రొడక్షన్స్ వారి ప్రత్యేక ప్రయత్నాన్ని అభినందించి తీరాలి. ఇండియన్ సినిమా దగ్గర యానిమేటెడ్ తరహా సినిమాలు చాలా తక్కువ. అలాంటి జానర్లో ఒక ఊహించని డివోషనల్ యాక్షన్ చిత్రాన్ని అందించే ప్రయత్నం చేయడం హర్షణీయం. ఇంకా ఈ డివోషనల్ చిత్రం బిగ్ స్క్రీన్స్ పై ఈ తరహా చిత్రాలు ఇష్టపడేవారికి మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. సినిమా ఆరంభమైన మొదటి 40 నిమిషాలు కథనం మంచి ఎగ్జైటింగ్గా ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్లో వచ్చే వరాహ అవతార ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అందిస్తుంది. క్రేజీ యాక్షన్ సన్నివేశాలు, ఆ గ్రాండ్ విజువల్ కంటికి ట్రీట్ని అందిస్తాయి. అలాగే ప్రహ్లాదునికి, మహావిష్ణువుకి సంబంధించిన అన్ని సన్నివేశాలు కూడా బాగున్నాయి. ప్రహ్లాదుని కాపాడే ఎపిసోడ్స్ వాటిని డిజైన్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. అలాగే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఆడియన్స్ ని కదిలిస్తాయి. ఇక వీటితో పాటుగా ఈ యానిమేషన్ సినిమా కోసం సృష్టించిన ప్రపంచం అద్భుతం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భూలోకం నుంచి స్వర్గలోకం, బ్రహ్మలోకం ఇలా ఒక అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని మేకర్స్ డిజైన్ చేసి ఆశ్చర్యపరిచారు. ఇక లాస్ట్ సెన్సేషనల్ ట్రీట్ మహావతార నరసింహ అవతారం వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్లిపోతుంది. ఇంట్రెస్టింగ్గా మిగతా పాత్రలు అన్ని విజువల్స్ యానిమేటెడ్గానే ఉన్నాయి. కానీ ఒక్క నరసింహ అవతారం మాత్రం నిజంగా నరుడు, సింహాన్ని కలిపితే ఎంత సహజంగా కనిపిస్తుందో ఆ రీతిలో ఉంది. ఇక అక్కడ నుంచి నరసింహ అవతార తాండవం మామూలు ట్రీట్ అందించదు. బి.సి సెంటర్ ఆడియన్స్ విజిల్ కొట్టి ఎంజాయ్ చేసే రేంజ్లో ఈ అవతారాన్ని దర్శకుడు ప్రెజెంట్ చేశాడు. తనపై యాక్షన్ సన్నివేశాలు కానీ ఎలివేషన్స్ గానీ ఖచ్చితంగా ఊహాతీతంగా ఉన్నాయి. అలాగే మహావిష్ణువుపై చూపించిన సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ప్రతి పాత్ర కూడా సరిగ్గా సరిపోయింది. యానిమేటెడ్ వెర్షన్లో ఏ పాత్ర ఎలా ఉండాలి అని చేసుకున్న డిజైన్ చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్స్. ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ నుంచి దాదాపు 40 నిమిషాల మేర కథనం అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత నుంచి మూమెంట్స్ ఒకంత డల్ అయ్యాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఒక ఫ్లోలో వెళుతున్న సినిమాకి పాటలు టచ్ దెబ్బతీసినట్టు అనిపిస్తుంది. భక్తి పరంగానే ఉన్నప్పటికీ వెళుతున్న కథనానికి ఇవి అడ్డుకట్టగా అనిపిస్తాయి. అలాగే అక్కడక్కడ మూమెంట్స్ కూడా కొంచెం స్లో కావడంతో ప్రీ క్లైమాక్స్ వరకు కథనం మరీ అంతా ఎగ్జైటెడ్ గానూ సాగదు. అలాగే నిరుత్సాహంగా కూడా అనిపించదు. ఇక వీటితో పాటుగా కొన్ని అంశాలు లాజిక్ పరంగా కూడా ఆలోచించాల్సి వస్తుంది.
హిరణ్యకశిపుడు సోదరి హోళికపై ఎపిసోడ్ బాగానే ఉంది కాని చావులేని వరం ఉండి కూడా ఆమెని కాపాడుకోలేని నిస్సహాయతకి పొంతనలేదు. అలాగే క్లైమాక్స్ లో నరసింహ అవతారం వచ్చే ముందు ప్రహ్లాదునికి హిరణ్యకశిపునికి మరింత డ్రామా పెట్టి ఉంటే బాగుండేది. వారి నడుమ మాటల యుద్ధం లాంటి ఎలిమెంట్స్ లేకుండా సింపుల్ గానే ముగుస్తుంది. వీటి విషయంలో కొంచెం ఆడియన్స్ నిరుత్సాహపడవచ్చు. అలాగే 1-2 చోట్ల యానిమేషన్లో లోపాలు కనిపిస్తాయి. సాంకేతిక వర్గం ఈ చిత్రం టెక్నికల్గా చాలా బలంగా ఉందని చెప్పి తీరాలి. క్లీన్ ప్రొడక్షన్స్ ఎంత బడ్జెట్ పెట్టారో కానీ ప్రతి రూపాయి విజువల్స్ రూపంలో కనిపిస్తుంది. ఆ ప్రొడక్షన్ డిజైన్ కానీ ప్లాన్ చేసుకున్న యాక్షన్ సీక్వెన్స్లు, ఫాంటసీ ప్రపంచాలు, పాత్రలు ప్రతిదీ కొత్తగా అబ్బురపరిచేలా కనిపిస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి ప్రోడక్ట్ని ఇచ్చిన హోంబళే మేకర్స్ ప్రయత్నం మెచ్చుకొని తీరాల్సిందే. అలాగే తెలుగు డబ్బింగ్ కానీ ఇంట్రెస్టింగ్గా ఇది ఎక్కడా కన్నడ డబ్బింగ్ సినిమాలా లేనేలేదు. మాటలు, పాత్రలు, మాట్లాడే నోటి కదలిక పర్ఫెక్ట్గా చేయడం ఆశ్చర్యం. అలాగే సినిమాకి మరో వెన్నెముక సామ్ సిఎస్ సంగీతం అని చెప్పాలి. తన స్కోర్, పాటలు సినిమాని చాలా ఎలివేట్ చేశాయి. ఇక దర్శకుడు అశ్విన్ కుమార్ విషయానికి వస్తే తానే ఎడిటర్గా కూడా చేశారు. అయితే తన వర్క్ ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం బెటర్గా చేయాల్సింది, కానీ దర్శకత్వం పరంగా మంచి మార్కులు ఇవ్వవచ్చు. తాను క్రియేట్ చేసుకున్న ప్రపంచం అద్భుతంగా ఉంది. మంచి లైన్, అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న కథనం బాగున్నాయి. కాని కొన్ని మూమెంట్స్ వరకు ఇంకా జాగ్రత్త పడాల్సింది. తీర్పు ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మహావతార నరసింహ యానిమేషన్ చిత్రం డివోషనల్. అందులో యాక్షన్ ఎలిమెంట్స్ ముఖ్యంగా మహావిష్ణు భక్తులకి అయితే ఒక ట్రీట్ అని చెప్పవచ్చు. మేకర్స్ సృష్టించిన ప్రపంచం, అందులో యాక్షన్ ఎలిమెంట్స్, అలాగే ఎమోషనల్ మూమెంట్స్, ఇంకా ఫస్టాఫ్లో వరాహ, క్లైమాక్స్లో నరసింహ అవతారాలు ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి. అలాగే విష్ణువు, ప్రహ్లాదునిపై సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని మూమెంట్స్ మాత్రం ఫ్లాస్గా నిలిచాయి. ఇవి పక్కన పెడితే ఈ చిత్రం ఆడియన్స్ కి ట్రీట్ ఇస్తుంది. 3D వెర్షన్లో ట్రై చేస్తే ఇంకా బెటర్.